రీసెంట్గా ఏమైనా మూవీస్ చూసారా? రీసెంట్గా ఇరాన్ మూవీస్ చూస్తున్నా. ఓ ఇరానా? చాలా చాలా బాగున్నాయి. అవునా, మనం ఎక్కువ వినాం కదా ఇరాన్ గురించి. మీరు అనగానే నేను కొంచెం షాక్ అయ్యా. అవును, ఎక్కువ వినం, ఎక్కువ చూడరు కూడా జనాలు. అంటే వాళ్ళు కూడా సరిగ్గా చూడరు. అక్కడ సెన్సార్ ప్రాబ్లమ్స్, కల్చర్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, పీపులా? పీపుల్ చూడరు. మ్మ్హ. అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మ్మ్. అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా సెన్సార్షిప్, మ్మ్. అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మ్మ్హ. సెన్సారింగ్ అనేది 2-3 సార్లు అవుతుంది. మ్మ్. ఇప్పుడు నువ్వు మూవీ స్టార్ట్ చేస్తామంటేనే సెన్సార్షిప్కి వెళ్ళాలి. మ్మ్హ. అక్కడికి వెళ్ళి వాళ్ళంతా క్లియర్ చేసిన తర్వాతనే మ్మ్. సెన్సార్ ఓకే అయ్యాక సినిమాకి వెళ్ళాలి. మ్మ్. సినిమా మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ సెన్సార్ ఉంటుంది. మ్మ్హ. మ్మ్. ఇలా సేమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో నువ్వు ముందు ఒకటి చూపించే తర్వాత ఇంకోటి తీసా అన్న కుదరదు. వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్తారు, మ్మ్. లేదా రీషూట్ చేయమంటారు, అవసరమైతే బ్యాన్ కూడా చేస్తారు. మ్మ్హ. అట్లా బ్యాన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్మ్. అందులో మంచి మంచి డైరెక్టర్లు 2-3 ఉన్నారు. ఓకే. ఒకళ్ళనైతే 20 years కూడా బ్యాన్ చేశారంట. అంత ఎక్కువ? మ్మ్. అసలు 20 years బ్యాన్ చేశాడు. ఏం చేశాడని చూస్తే మ్మ్. జాఫర్ పానాహి అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. మ్మ్. డైరెక్టరు అంటే సోషాలజీగా అక్కడ ఉమెన్కి బాగా రిస్ట్రిక్షన్ ఉంటాయి కదా మామూలుగా, వాళ్ళ కల్చర్ అది కదా. మ్మ్. సో ఆయన ద సర్కిల్ అని మూవీ తీసిండు మ్మ్. 2000లో. మ్మ్. సో ఆయన మీద ఆయన ఉమెన్ మీద చేసిన కామెంట్కి మ్మ్. అప్పుడు ఆయన మీద 20 years బ్యాన్ పెట్టారు. మ్మ్. ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడం అవన్నీ చేశారు. అప్పుడు ఆయన ఏం చేసిండంటే ఇంట్లోనే సినిమా తీసిండు. ఆయన మీద ఆయన సినిమా తీసుకుండు. వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది, సెన్సార్షిప్ ఎలా ఉంటుంది, అదంతా ఒక డాక్యుమెంటరీలా చేసి దాన్ని ఫోన్తో చిప్లో ఎక్కించి కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి పంపించిండు. ఎలా పంపించిండు అతను? ఒక కేక్లో పెట్టి పంపించిండు. సినిమా పేరు అంటే తెలుసా? ఆయన ఇంట్లో తీసిన సినిమా పేరు అంటే ఆర్జీవీ మాస్ అంటారు కదా, ఆర్జీవీ మూవీస్ పేర్లు. అలాగే ఈయన దిస్ ఈజ్ నాట్ ఫిలిం అని తీసిండు. సినిమా పేరు దిస్ ఈజ్ నాట్ ఫిలిం. అలా ఈ మూవీని కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్లే చేశారనమాట. సో అట్లా మూవీ బాగా ఇంటర్నేషనల్ ఆడియన్స్కి పాపులర్ అయింది. అంటే వాళ్ళ సెన్సార్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళు మూవీ డైరెక్టర్స్ని ఎలా చూస్తారు, అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయట రానివ్వకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు ఆర్ట్ ద్వారా చాలా చెప్పొచ్చు కదా, చాలా ఇంటర్నేషనల్ బయటికి వెళ్ళొచ్చు. అలా వెళ్ళకుండా ఎలా చేస్తారో ఈ మూవీలో బాగా క్లియర్గా చెప్తాడు. ఆ మూవీ కూడా ఇప్పుడు మూవీలో తీయలేదు, డాక్యుమెంటరీ, సెమీ డాక్యుమెంటరీ అంటారు, సెమీ డాక్యుమెంటరీలా తీసి పంపించాడు. అలాగా. మరి ఇప్పుడు నేను చూడాలంటే ఏమన్నా మూవీ సెర్చ్ చేసేస్తారా? చూడాలంటే ఇప్పుడు మామూలుగా ఇరాన్ మూవీస్లో బాగా తెలిసింది కిరోస్టామి అని ఒక ఆయన ఉంటాడు, డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ అనమాట. ఆయన ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా చాలామంది చెప్తారు ఆయన గురించి. సో ఆయన తీసిన 2 సినిమాలు చెప్తాను, అవి చూడు చాలా బాగుంటాయి. ఒకటి క్లోజ్అప్, ఇంకోటి టేస్ట్ ఆఫ్ చెర్రీ. ఈ 2 మూవీస్ చాలా బాగుంటాయి. ఫస్ట్ది యాక్చువల్గా అది చెప్పకూడదు మూవీ గురించి, చూస్తే బాగుంటుంది. ఆ మూవీ చూసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆయనవి యూట్యూబ్లో, అవి చెప్తారు మూవీ షూటింగ్ ఎలా జరిగింది అనేది. క్లోజ్అప్ చాలా బాగుంటుంది అది. అలాగే టేస్ట్ ఆఫ్ చెర్రీ కూడా మంచి కాన్సెప్ట్, ఇందులో విజువల్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీని అయితే నువ్వు మ్యూట్లో పెట్టి చూడొచ్చు. మ్యూట్లో పెట్టి నైట్ చూసావు అనుకో, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ అవసరం లేదులే, మ్యూట్లో పెట్టినప్పుడు ఇయర్ ఫోన్స్ ఎందుకు. అవును, విజువల్స్ చాలా బాగుంటాయి. అంటే లాంగ్ షాట్స్, ట్రీస్ అవన్నీ చాలా బాగా తీస్తారు. తర్వాత ఇంకా మూవీస్ ఉన్నాయి. జాఫర్ పనహి అని ఒక ఆయన ఉంటాడు, ఇప్పుడు చెప్పింది ఈయనే కదా జాఫర్ పనహి. ఈయనవే 2 సినిమాలు, ద సర్కిల్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫిలిం. ఈ 2 సినిమాలు 10 సంవత్సరాల గ్యాప్ మధ్యలో బాగుంటాయి 2 సినిమాలు. తర్వాత అస్గర్ ఫర్హాదీ అని ఒక ఆయన ఉంటాడు, ఈయనవే ద సపరేషన్, ద సేల్స్ మ్యాన్. ఈ 2 సినిమాలకు ఆస్కార్లు కూడా వచ్చినాయి. ఇండియన్ సినిమాల్లో ఒక ఆస్కార్ కూడా లేదు, మూవీ డైరెక్ట్ మూవీ. బట్ ఈ 2 మూవీస్కి ఆస్కార్ కూడా వచ్చినాయి, ఫారెన్ ఫిల్మ్
కేటగిరీలో. మ్మ్. బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఓకే. అంటే స్టోరీ టెల్లింగ్ ఎట్లా ఉంటుంది? స్టోరీ టెల్లింగ్ చాలా స్లోగా ఉండిద్ది, మ్మ్. చాలా సింపుల్గా ఉండిద్ది. మ్మ్. అసలు మనం ఏం కష్టపడక్కర్లే. మ్మ్. సరదాగా 1 గంటన్నర నీకు ఎప్పుడైనా మూడ్ బాగాలేదు మ్మ్. అనుకున్నప్పుడు అట్లా పెట్టుకొని నువ్వు సౌండ్ అంతా తీసేసి సబ్‌టైటిల్స్ పెట్టుకొని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. నీకు అది ఏం ఉండదు. వాళ్ళు చూపించే థీమ్స్ చాలా బాగుంటాయి, డీపర్ మీనింగ్. మ్మ్. ఇంకా వైల్డ్ షార్ట్స్ ఉంటాయి, మనలాగా మిక్స్ కొట్టరు అన్నీ. అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉంటుంది మూవీ. మ్మ్. నువ్వు చూడాలనుకుంటే ఫస్ట్ పావుగంటలో తెలిసిపోయి చూడగలుగుతాను, మ్మ్. నీకు ఎక్కితేనే చూస్తావు. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే మిక్స్ కొడతారు అన్నీ. కొంచెం కామెడీ వస్తుంది, కొద్దిసేపు పాట వస్తుంది, ఫైట్ వస్తుంది. మ్మ్. అండ్ ఇంకోటి ఒకటి గమనించా, మ్మ్. షార్ట్స్ చాలా డ్యూరేషన్ చాలాసేపు ఉంటుంది. ఇప్పుడు షార్ట్ని కంప్లీట్ చేస్తారు వాళ్ళు, కంటిన్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి దూరం నుండి వస్తున్నాడు, వాడు వెళ్ళిపోయేలా చూపిస్తారు. అంటే షార్ట్ని చాలాసేపు పెడతారు, మిక్స్ కొట్టడు. మన వాళ్ళు మిక్స్ చేస్తారు ఎఫెక్ట్ల కోసం, బ్యూటీని అసలు చూపిరు, ఎలివేషన్ ఇవ్వడం కోసం. అండ్ మ్యూజిక్ కూడా అక్కడ చాలా స్లో మ్యూజిక్ ఉంటుంది. అన్ని మూవీస్ మనం చూడలేదులే, బట్ నేను చూసిన వరకు అయితే మ్యూజిక్ చాలా స్లోగా మనకు అసలు వినపడదు. అట్లా నచ్చింది, బాగా నచ్చింది. నైట్ టైం కొంచెం ఒక్కళ్ళే చూస్తే బాగుంటుంది, కామెంట్ చేయకుండా. ఇంకా అందరికి నచ్చకపోవచ్చు ఈ మూవీస్. కొంచెం ఏదైనా డిఫరెంట్గా చూద్దాం తక్కువ టైంలో అనుకుంటే చూడొచ్చు. ఆ మూవీస్ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. మూవీస్ డిస్క్రిప్షన్లో పెడతా కదా, చూసుకోవచ్చు కదా. ఓకే. అవి ఒకసారి చదవడానికే అందుకే మళ్ళీ అడిగా. కానీ ఆ సినిమాలు బాగుంటాయి. నేను రీసెంట్గా స్టార్ట్ చేశా, చూడాలి. కనీసం ఇరాన్ నుండి ఒక 50 సినిమాలు చూడాలి. టొరెంట్లో ఉన్నాయి మూవీస్, ఓకే, డౌన్లోడ్ చేసుకోవచ్చు.